హలో! చూసారు కదా! సండే స్పెషల్స్ తప్పకుండా ఉండాల్సిందే. కానీ సండే కూడా వంట పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా! అయినా సరే ఇలా చిన్న చిన్న రెసిపీస్ ఈజీగా కంప్లీట్ అయిపోయి, టేస్టీగా ఉండి, ఇంట్లో అందరికీ నచ్చే రెసిపీస్‌తో చాలా బాగా ఈ సండేని మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాం మంచి మీల్ తోటి. అదేంటంటే ఒకటి సింపుల్‌గా చేసుకునే బగారా రైస్, ఒకటేమో అంతకన్నా సింపుల్‌గా చేసుకునే మటన్ కర్రీ. దీనికోసం కుక్కర్లో ఆయిల్ వేసుకొని శుభ్రంగా చెక్క లవంగాలతో పాటు ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా వాటిని మగ్గించేసాను అనమాట. దాంట్లో ఉల్లిపాయలు మూడొంతులు మగ్గిపోయిన తర్వాత టమాటోస్ వేసేసి ఇంకొంచెం మగ్గించేసాను. ఇది సింగిల్ పాట్ కర్రీ. అందులో వేసి వండక్కర్లేదు. ఒక్క కుక్కర్లోనే మొత్తం రెసిపీ అంతా చేసేసుకోవచ్చు, మీకు తెలిసిందే కదా. దీంట్లోనే ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా జింజర్ గార్లిక్ పేస్ట్ తోటి మగ్గించేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ మటన్లో యాడ్ చేసుకున్నా సరే పర్వాలేదు. నేనైతే మటన్ వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అరకిలో వరకు మటన్ వేసి కుక్ చేశాను. దీంట్లోకి మసాలాస్ యాడ్ చేసి ఫ్రై చేశాను అనమాట. అవేంటంటే ధనియాలు, చెక్క, లవంగ్, జీలకర్ర, దాంతోపాటు కొంచెం బిర్యానీ మసాలాలు అనమాట. వీటితో పాటు కరివేపాకు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను చక్కగా. సో కుక్ అయిన ఆనియన్స్లో మటన్ యాడ్ చేసేసాను. ఈ మటన్ చక్కగా ఉడకాలి, ఎందుకంటే చికెన్ లాగా తొందరగా కుక్ అవ్వదు. ముందు నీళ్ళు ఎగిరిపోవాలి, దానివల్ల నీసు వాసన రాదనమాట. తర్వాత మసాలా యాడ్ చేస్తే ఆ మసాలా పట్టుకుంటుంది చక్కగా కర్రీకి, ఓకేనా. సో ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ముందు నీళ్ళు ఎగిరేంత వరకు నేను మటన్ని కుక్ చేశాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి. ఈ మటన్ ఒక 1/3 కుక్ అవుతుంది చక్కగా నీళ్ళు ఎగిరేటప్పటికి. ఒక 1/3 కుక్ అయిపోయిన తర్వాత దాంట్లోనే నేను మసాలా పేస్ట్ వేసేసాను. ఇదే మసాలా పేస్ట్ని మనం బగారా రైస్లో కూడా ఒక్క చిన్న టేబుల్ స్పూన్ వేసుకుంటే ఫ్లేవరే మారిపోతుంది అనమాట. సో ఇలా మసాలా వేసిన తర్వాత దాంట్లోనే కారం పొడి కూడా వేసేసి శుభ్రంగా కలిగి పెట్టేసేసి ఒక ఆల్మోస్ట్ ఒక పావు లీటర్ వరకు నీళ్ళు యాడ్ చేసేసాను. ఒక 5 విజిల్స్కి కుక్ చేశాను అనమాట. మటన్ తీరుని బట్టి దాన్ని ఎన్ని విజిల్స్ పెట్టాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో అది కుక్ అవుతున్నప్పుడే బగారా రైస్ కోసం కడాయిలో నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలాలతో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను అనమాట. ఈ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఎసరు పోసేసి దాంట్లో బియ్యం యాడ్ చేసేస్తే బగారా రైస్ కూడా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఈ రెండు వెరైటీస్ చేసేటప్పుడు ఉప్పు సరి చూసుకోండి, ఎందుకంటే రెండిట్లో ఎందులో ఉప్పు ఎక్కువైనా కూడా కొంచెం ఉప్పదనం వస్తుందన్నమాట. అదొక్క చిన్న టిప్ తెలుసుకుంటే చాలు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసేసి మంచిగా ఎసరు మరిగిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం యాడ్ చేశాను. బాస్మతి రైస్ యాడ్ చేసుకోవచ్చు, మామూలు రెగ్యులర్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకెందుకో రెగ్యులర్ రైసే బాగా నచ్చుతాయి అన్నమాట. సో ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి, ఓకేనా. ఇలా ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చక్కగా బిర్యానీ రైస్ మెతుకులుగా ఎంతో టేస్టీగా చాలా చాలా నెయ్యి వేయటం వల్ల అరోమాగా ఉంటుంది. మెతుకులు అతుక్కోవు ముఖ్యంగా. చూశారు కదా ఎంత బాగా కుదిరిందో. అడుగు కూడా అంటదు, ఎందుకంటే ముందు నేను మందంగా ఉండే పాత్ర వాడాను ఒకటి. రెండోదేంటంటే నీళ్లు సరిపడా పోసాను దానివల్ల. చూశారు కదా, ఈ కాంబినేషన్ మన సండేని ఎంతో ఈజీగా హ్యాపీగా చేసేస్తుంది, హెల్తీగా కూడా. ఎందుకంటే మనం ఎక్కువ టైము కుకింగ్ దగ్గర స్పెండ్ చేయక్కర్లేదు. ఎస్పెషలీ సమ్మర్లో వంట చేయటం అంటే ఆ హీట్ ఎక్కువ తగులుతూ ఉంటుంది కాబట్టి ఇంకా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సింపుల్ రెసిపీస్ని, హెల్తీ రెసిపీస్ని తయారు చేసుకొని ఎంజాయ్ చేసేయండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి. మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే డీటాక్స్ డ్రింక్స్, వెయిట్ లాస్ జర్నీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను అనమాట.